హలో అండి, ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక పెద్ద బీరకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి 3 ముక్కలుగా. 2 ఆనియన్స్, 2 టమాటాలు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఒక బాండీ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని కొంచెం ఇలా తిప్పుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత అందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. అందులో కారం ఎక్కువ పట్టదండి, అందుకని 2 ఎండుమిరపకాయలు వేసాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఒక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకుంటూ చూసుకోవాలండి. ఇందులో నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. చూడండి, ఇలా బీరకాయలు టమాటాలు మగ్గిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాగా 2-3 పల్స్ వేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో. మరీ మెత్తగా వేసుకోని అవసరం లేదండి. మీకు కనుక రోలు ఉంటే రోట్లో అయినా వేసుకోవచ్చు అండి. రోట్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో మనం పోపు వేసుకుందాము. పోపు కోసం నేను స్టవ్ మీద ఒక బాండీని పెట్టి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. అందులో నేను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుంటున్నాను. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత అందులో కొత్తిమీర, కరివేపాకు, 2 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఆనియన్స్ వేగనివ్వాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆనియన్స్ వేగనిద్దాము. చూడండి, ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడిని కలుపుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.